ఈరోజు గోదావరి సీరియల్లో స్టోరీ విషయానికి వస్తే ఇంకా అలకనంద వాళ్ళ బావ అయితే ఆ కుట్టు మిషను ఆ షాప్ ఉంది కదా, ఆ లోపలైతే ఉండిపోతారు కదా. ఇంకా వాళ్ళ అమ్మ వచ్చేసి ఆ డోర్లు తెరుస్తుంది అనమాట. డోర్లు తీసేసరికి వీళ్ళిద్దరు లోపల ఉంటారు. ఇంకా జాకెట్ కోసం వచ్చిన వాళ్ళు వచ్చేసి ఇంకా మురళి మన జాకెట్ ఏం కుడతారులే, షాపులోనే కాపురం పెట్టేశాడులే అనుకుంటే వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక వీళ్ళమ్మ వచ్చేసి ఏంటి ఇక్కడ అని చెప్పి అడుగుతుంది. తనకి అలకనంద కూడా ఏంటి ఇక్కడ అని చెప్పి అడిగేసరికి అమెరికా అన్నావు, ఇష్టం లేదన్నావు, మిషన్ కొడుకుంటాడని చెప్పినన్నావు, ఇప్పుడేమంటే లోపలే కాపురం పెట్టేస్తున్నారా అంటే అంత సీన్ లేదు ఇక్కడ అంటే ఎందుకు వచ్చావు అని అడుగుతుంది. అలకనందని వాళ్ళ అత్త అడిగేసరికి ఆ క్యారీ ఇవ్వడానికి వచ్చాను అంటే ఏమి క్యారీ ఇచ్చే సాగుతో నా కొడుకుని బుట్టలో దింపుకుందామని అంటే అంత సీన్ లేదులే, మీ కొడుకుని బుట్టలో దింపుకొని గంపిడి పిల్లల్ని కానీ అంత సీన్ లేదు ఇక్కడ, అలకనంద ఇక్కడ అంటుంది. ఆమె కూడా ఉండేసి శాంత ఇక్కడ అని చెప్పేసి అంటుంది. ఇంకా వీళ్ళిద్దరూ తిట్టుకోవడం అయితే స్టార్ట్ చేస్తారు. దానికి మురళి వచ్చేసి ఆపండి, మనం రోడ్లో ఉన్నామన్న విషయం అయితే గుర్తుపెట్టుకోండి, నా పరువుని కాపాడండి, ఆయన నాకు జాకెట్లో తీసుకుని టైం అయిపోయిందని చెప్పి ఆయనైతే జంపు. ఇంకా వాళ్ళ అసిస్టెంట్ ఉంటాడు కదా, అమ్మ వదినమ్మ అంటాడే, అమ్మ వదినమ్మ మీ గొడవ అయితే తీరిపోయిందా అని చెప్పనేసరికి వాళ్ళిద్దరూ కలిసి అతను జవాన్ చెప్పి ఒక చంపకైతే ఒకటి ఇస్తారనమాట. ఇంకా అక్కడితో అయిపోతుంది. నిన్న కళ్యాణ్ని గౌతమి కొట్టింది కదా, అప్పుడు గౌతమి వచ్చేసి చాలా ఫీల్ అవుతుంటుంది. అయ్యో కళ్యాణ్ ఎంత ఫీల్ అవుతున్నాడో ఏమో, నేను కొట్టాను కదా బాధపడుతున్నాడేమో అనేసి పాప మీ అమ్మాయి బాధపడుతూ ఉంటుంది, గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఫీల్ అయ్యి కళ్యాణ్కి కాల్ చేస్తుంది. కానీ కళ్యాణ్ అయితే కాల్ లిఫ్ట్ చేయడు తను ఎందుకంటే తనకు ఒక ఈగో హర్ట్ అయిందనమాట. అతనికి కాల్ లిఫ్ట్ చేయడు. అది కూడా కాకుండా కాల్ లిఫ్ట్ చేయకుండా కొంచెం ధీటుగా ఉండంటే సరే కళ్యాణ్ నువ్వేం కావాలన్నా చెప్పు, నీకేం కావాలన్నా ఇస్తా అని అంటారు కదా, అంటే అబ్బాయిలు బాధపడుతుంటే అమ్మాయిలు చూడలేరు కదా, ఆ ఉద్దేశంతో తను కాల్ లిఫ్ట్ చేయడు అనమాట. లిఫ్ట్ చేయకపోయేసరికి ఈ పిల్ల వచ్చేసి గౌతమి పాపం చాలా బాధపడుతుండేసి కాల్ చేస్తూనే ఉంటుంది. ఇతనేమో లిఫ్ట్ చేయడు, చేస్తూనే ఉంటుంది. ప్లీజ్ ఓ దేవుడా అతను కాల్ లిఫ్ట్ చేసేటట్టు చూడు అని చెప్పుకొని ఒక పక్క కంట్లో నుంచి నీళ్ళు వస్తూనే ఉంటాయి పాప మా అమ్మాయికి. సరే అని చెప్పి కాల్ చేస్తుంది. ఇప్పుడు కాల్ లిఫ్ట్ చేద్దాం అనుకొని లిఫ్ట్ చేస్తాడు. లిఫ్ట్ చేసరికి సారీ కళ్యాణ్, నాకు మా అక్క అంటే ఇష్టము, మా అక్క అంటే ప్రాణము, నువ్వు అలా అనేసరికి నాకు చాలా బాధేసింది అని చెప్పేసరికి నన్ను అవమానించావు నువ్వు అప్పుడు కూడా నాకు ఎందుకు కాల్ చేసావంటే మీ అక్క గురించి చెప్పడానికే నాకు నువ్వు కాల్ చేసావంటే, కాదు కళ్యాణ్ నిజంగా సారీ కళ్యాణ్ అని చెప్పనంటే, అంత ముందు నువ్వు కొట్టావు కదా, అంతమంది ముందర నాకు ఎక్కడ కొట్టావు అక్కడ ముద్దు పెట్టాలా అని చెప్పేసి తానైతే అంటాడు. పాప మా పిల్ల అవును ముద్ద అనేసి ఫోన్లో ఇస్తాను కళ్యాణ్ అంటే ఫోన్లో కాదు డైరెక్ట్గా ఇవ్వాలా అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే జాను ఒక ఇంటర్వ్యూ నుంచి అలా వచ్చేసి ఇట్లా గౌతమి మీద చేసేసరికి ఇంకా అక్క వచ్చింది కదా అని కాల్ అయితే కట్ చేస్తుంది. ఎవరితో మాట్లాడుతున్నావు గౌతమి అంటే, లేదక్క ఒక ఫ్రెండ్తో మాట్లాడుతున్నానంటే, చదువుకునే వయసులో చదువుకోవాలి కానీ ఏందమ్మా ఇది అని చెప్పేసి లోపలికైతే తీసుకువెళ్తుంది. ఇంకా లోపల తీసుకెళ్ళినాక ఇంకా వాళ్ళ నాయనమ్మ అడుగుతుంది, ఏమ్మా ఎక్కడికి వెళ్ళావు నువ్వు అంటే, దానికి వచ్చేసి గౌతమి వచ్చేసి అక్క జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళింది కదా నాయనమ్మ అనేసరికి కాయ పండా అని చెప్పి అడుగుతుంది జాను. పుచ్చు అని చెప్తుంది జాను. అంతేప్పుడు వాళ్ళమ్మ వచ్చి ఏమ్మా అలసిపోయావా అంటే, అవునమ్మా ఇంటర్వ్యూ చేసే వాళ్ళతో అలసిపోయాను, అక్కడ ఉన్న వాళ్ళతో అలసిపోయాను అని చెప్పి చాలా బాధపడుతుంటుంది. ఇక్కడ అలకనంద ఏమో వాళ్ళ చెల్లెలకి చదువు చెప్తూ ఉంటుంది. ఆ చిన్న అమ్మాయి అంటే అలకనందకి ఇష్టం, ఎప్పుడు ఆ అమ్మాయి దగ్గరే పడుకుంటూ ఉంటుంది. ఆ చిన్న అమ్మాయి కూడా ఆ అమ్మాయితోనే ఉంటా ఉంటుంది అలకనంద దగ్గరే. ఆ అమ్మాయి అంటే అమ్మాయికి చాలా ఇష్టం కదా, అందుకని లెక్కలు చెప్తూ ఉంటుంది. ఇదేంది దీని గురించి చెప్పు అంటే, ఇది నీకు రాదులే అని చెప్పనేసి ఇంకా అలా చూస్తుంది. జాను సై చూసి ఇంట్లో బాధ్యతలన్నీ మోసేది ఆవిడే కదా, ఇంటికి పెద్ద కూతురు అని చెప్పుకోవాలి ఆవిడ అని చెప్పేసరి పాపం జాను వచ్చేసి అక్క ఇంకా నా మీద కోపం పోలేదా, అందరూ మంచి కోసమే చూస్తున్నాను కదక్క, అది కూడా తప్ప అనేసరికి పాపం ఈరోజు నాకు అలకనందలో మంచి మనసు కనిపించింది. అంతే ఇంకా ఆ అమ్మాయిని వచ్చేసి నువ్వు లోపలికి వెళ్ళి చదువుకోపోయి హోంవర్క్ అయిపోయింది కదా, ఫస్ట్ క్లాస్తో పాస్ అవ్వాలి, అదే ప్లస్ క్లాస్ తెచ్చుకోవాలి అని చెప్పేసి ఆ అమ్మాయికి అయితే చెప్తుంది. ఆ పాపకి చెప్పేసి పాపం అనిపిస్తున్నట్టుంది నందు అంటే, ఇంకా అమ్మ అలసిపోయి వచ్చింది కదమ్మా కాఫీ ఇవ్వచ్చు కదమ్మా జానుకి అని అంటుంది. ఇంకా వాళ్ళ బామ్మ వచ్చేసి అంటుంది, మీ ఇద్దరికి ఒకరంటే ఒకరికి పడదు, కానీ నందుకు చూడు జాను అంటే ఎంత ఇష్టమో, నాకు ఈరోజు ఫస్ట్ టైం కనిపించింది ఆమె మీద అంత ప్రేమ ఉన్నట్టు.
చూడు అని చెప్పేసి ఎంత ప్రేమ చూడు అనేసరికి ఇంకా జాను అంటుంది, మా అక్కకి నా మీద పగే కాదు ప్రేమ కూడా ఎక్కువే అని చెప్పేసి అలా కామ్గా ఉంటుంది. ఇంకా ఈ పాప ఉంది, లాస్ట్ పాప ఉంది కదా, ఇంకా లోపలికి వెళ్ళేసి హోంవర్క్ వాళ్ళ అక్క లోపలికి వెళ్ళిపోమని చెప్పింది కదా, ఇంకా లోపలికి వెళ్ళేస్తుంది. లోపలికి వెళ్ళేసి బుక్స్ అని చదువుకుంటా అక్కడ వాళ్ళ నాన్న తెచ్చిన బ్యాగ్ ఉంటుంది కదా, ఆ బ్యాగ్ ఇలా పెట్టుకుంటుంది. పెట్టేసి ఓ దీంట్లో నాకు ఏమన్నా గిఫ్ట్లు ఉన్నాయేమో అని చెప్పేసి చూసి, అయ్యో ఈ బ్యాగులో నాకు ఏం గిఫ్ట్లు లేవే అని చెప్పి ఒక డైరీ ఉంటుందన్నమాట. ఆ డైరీ ఇలా చూస్తూ ఉండేసరికి అక్కడి నుంచి జాను చూస్తుంది. ఏంది ఏం చేస్తున్నావు నువ్వు అక్కడ అని చెప్పేసి అడుగుతుంది. కిన్నెర ఏం చేస్తున్నావు అక్కడ, ఆ బుక్ ఎట్లా తీసుకురా అంటే, దీంట్లో బుక్లో రాసుందక్క మా మంచి కుటుంబము అని చెప్పి రాసుందక్క అని చెప్పేసి పుస్తకం అయితే వాళ్ళ అక్కకైతే ఇస్తుంది. ఇంకా ఒక్కొక్కరు గురించి చదువుతారు అనమాట. ఇంట్లో నలుగురు ఉన్నారు కదా, ఆ పుస్తకం తీసుకొని ఒక్కొక్కరు గురించి చదువుతారు. ఫస్ట్ జాను చదువుతుంది అనమాట. వాళ్ళ పెద్దావిడ గురించి రాసి ఉంటుంది, మా అమ్మ నన్ను కష్టపడి పెంచింది అని చెప్పి రాసేసరికి ఆమె ఎమోషనల్ అవుతుంది. ఇంకా ఆ తర్వాత ఈ అమ్మాయి తీసుకుంటుంది, అలకనంద తీసుకొని వాళ్ళ అమ్మ గురించి చదువుతుంది, నా వైఫ్ రావడము నా అదృష్టము అని చెప్పేసి. అట్లా ఒక్కొక్కరు నలుగురున్నారు కాబట్టి నలుగురు ఒక్కొక్క మాట చదువుతారనమాట. ఇంకా లాస్ట్ అమ్మాయి గురించి ఏమీ రాసుండరు. రాసుకునేసరికి అమ్మాయి చూసి, అయ్యో నా గురించి ఏమీ రాయలేదు ఇక్కడ అని చెప్పి ఫీల్ అవుతూ ఉంటుంది. అయ్యో అదేమీ లేదమ్మా, అప్పుడు నువ్వు పుట్టిండువు అంటే, పుట్టిన తర్వాత అయినా సరే నాయన నా గురించి రాయాలి కదా, నాయనకి నేనంటే ఇష్టం లేదు అనేసి ఆ పాప ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంకా పాపని నవ్వించడానికి అందరూ ఆ పాపని నవ్విస్తారనమాట. ఇంకా అది అయిపోయిన తర్వాత వచ్చేసి ఇంకా ఆ పాప వచ్చేసి లోపలికి వెళ్ళిపోయేసి ఇంకొక పుస్తకం కూడా ఉంటుంది, దీంట్లో నా గురించి ఏమన్నా రాసుంటాడేమో, ఈ పుస్తకాన్ని నేను దాచిపెట్టుకుంటానని చెప్పి ఆ పుస్తకాన్ని అయితే ఆ పాప దాచిపెట్టేసుకుంటుంది. అంటే అది చదివినాక మళ్ళీ వచ్చేసి మా వాళ్ళకి చెప్తానులే అనేసి అయితే ఆ పుస్తకాన్ని అయితే దాచిపెట్టుకుంటుంది అనమాట. ఇంకా ఈ అమ్మాయి కోసము అలకనంద కోసము వాళ్ళ బావ పూలు తీసుకొస్తాడు. ఈరోజు పూలు తీసుకొచ్చేసి, ఇదిగో అందరూ వచ్చేసి ఏంటి పూల వాసన వస్తున్నది ఏంటి అని చెప్పేసరికి అక్కడ పూలు అయితే తెచ్చి ఉంటాడు అనమాట. ఇంకా ఆ తర్వాత ఆ అమ్మాయికి పూలు నేను పెట్టుకొని దేవుడికి పెడతా అంటుంది, ఎవరు అలకనంద. అందుకని వాళ్ళ బావ చేత అమ్మాయికి పూలు అయితే పెట్టిస్తారు. మొత్తానికి పూలు స్వీట్స్ తెచ్చారు కాబట్టి పూలు అయితే పెట్టించి, ఇప్పుడు ఎట్లా పెడతావు అని తెల్ల పెట్టేసాం కదా, దేవుడికి ఎట్లా పెడతావు అని చెప్పేసి ఆ బామ్మ అయితే అంటుంది. ఇసురుపిచ్చి నాలుకేసి కొడతానని చెప్పేసి అలకనంద అంటుంది అనమాట. ఇంకా వచ్చేసి రేపటి ఎపిసోడ్లో తెలుస్తుంది మనకి ఏం జరుగుతుంది అంటే, ఆ అమ్మాయి వచ్చేసి ఎక్కడైనా ఈ పుస్తకంలో ఏమన్నా రాసుందా డైరీలో అనేసి ఈ అమ్మాయి ఎతుకుతూ ఉంటుంది. ఒక పక్క సింహాద్రి ఏమంటే, నందుకి ఏమన్నా క్లూ దొరికితే నా పని అయిపోతుంది అని చెప్పి ఆయన ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా ఈ అమ్మాయి దగ్గర ఒక పుస్తకం దాచిపెట్టింది కదా, దాంట్లో ఏం రాసిందో దేని గురించి ఉందో మనకి ఆ పాప పుస్తకం తీస్తే కానీ మనకు తెలియదు అనమాట. ఇది ఈరోజు జరిగిన ఎపిసోడ్. ఈరోజు ఎపిసోడ్ పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. టాటా, బాయ్ బాయ్, నమస్తే.